ఈ రోజు వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నంది హిల్స్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్స్ మాట్లాడుతూ నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ నాయకులు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ దీటైన సమాధానం ఇచ్చారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్స్ చీర్ల సత్యం, సాగర్ నక్క, రాములు, సత్యమ్మ, శరవంద, చంద్రకళ, ఎల్ఐసి కృష్ణ, నందిమల్ల చంద్రమౌళి, వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధ్యారపోగు వెంకటేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లతీఫ్, ఎస్ శ్రీనివాసులు, జాంగీర్, మంచూర్, ఆంజనేయులు, మురళీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ మా గౌరవనీయులు శాసనసభ్యులు మాట్లాడేది గుమ్మడికాయ దొంగ ఎవరంటే గుజాలు దూకుతున్నారంట. ఆ విధంగా మాట్లాడుతున్నారు. గతం మర్చిపోకండి. గతంలో మీ నాయకుడు ఏం చేసిండు, ఎలా చేసిండు అనేది మీరందరూ చర్చకు వస్తే మా వార్డులో, నా 22వ వార్డులో మీ యొక్క నాయకుడు చేసిన అభివృద్ధి ఎంత అసలైన అభివృద్ధితో చూపిస్తాను. మీరు నిజంగా కట్టుబడి మీ నాయకుడు నిజంగా అభివృద్ధి చేసింది అనుకుంటే వనపర్తిలో రాండి. తాళచెరువు కట్టలో ఎంత తిన్నాడు అనేది గతంలో ఒక ఆయన మా వాడైనా ఆయన ఎగ్జామ్స్ రాసిండు. ఆయన ఫస్ట్ టీడీపీ యూనివర్సిటీలో ఉండే అక్కడ స్కాలర్షిప్ సరిపోతలేవని బీఆర్ఎస్ యూనివర్సిటీలో పోయిండు. ఆడ ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నాడు. మరి ఆ ప్రొఫెసర్ ఎంత ఇస్తున్నాడో తెలియదు. మరి ఈ పాత ప్రొఫెసర్ ఎంత ఇస్తున్నాడో తెలియదు. ఈయన పాత ప్రొఫెసర్ వర్గమా లేదు ఇప్పుడున్న కొత్త ప్రొఫెసర్ వర్గమా? గతంలో ఇక్కడ అన్ని నీతి నిజాయితీ అని మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఎక్కడైతే అవినీతి జరిగింది 213 కోట్ల అవినీతి చేసిందని ఇక్కడ రాతపూర్వకంగా వాట్సాప్లో చేసినప్పుడు మరి ఈరోజు అది మర్చిపోయాడు. ఈరోజు అంత వినలేని మళ్ళీ అది కళ్ళలో కానీ వచ్చి మాట్లాడుతున్నాడో తెలియదు, ఏదో తెలియదు. మరి ఆయన ఇవన్నీ గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. తాళచెరువులో ఒక బ్రిడ్జి అండి సార్. ప్రజలు ఇది గతంలో చెరువు కింద ఊరు ఉంది. ఇక్కడ 1964లో ఈ చెరువు కట్ట ఒకసారి దిగింది. 1984లో ఒకసారి దిగింది అని చెప్పేసి పెద్ద మనుషులు అక్కడ ఉన్నవాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ మాటలు పట్టించుకోకుండా బ్రిడ్జ్ చేస్తే నా కమిషన్ ఎక్కడ తగ్గుతుందో అనే ఒక ఉద్దేశంతో ఆ పైపులను తెచ్చేసి ఆ పైపులను మళ్ళీ వేసిన తర్వాత ఎంత దుర్మార్గం అంటే దాంట్లో 2 ఫీట్ల గోడ పెట్టండి. మళ్ళీ ఆ గోడ పెట్టడం వల్ల పైనుంచి వచ్చే ఈదల చెరువు వరద భయంకరంగా ఉంటుంది. అది వచ్చి ఒకేసారి మీద పడితే కట్ట ఎత్తి పారి తిరిగి ఊరు మొత్తం వినాశనానికి గురవుతుంది. అది అంచనా వేయలేము ఆ నష్టాన్ని. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఎన్నోసార్లు నేను చెప్పాను, నన్ను పట్టించుకోలేదు. ఆ రోజుకు నేను వార్డు కౌన్సిలర్గా కూడా ఒక శపథం చేయడం జరిగింది. నీవు బ్రిడ్జి కట్టకపోతే భిక్షాటన చేసి బ్రిడ్జి కడతాను అంటే కూడా నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో పని నన్ను చిల్లరగా మాట్లాడడం జరిగింది. అంటే ఒక ప్రజాప్రతినిధి అక్కడ ఉన్న పరిస్థితి లేని, అక్కడ ఉన్న సమస్యలేంది, ప్రజలు ఏం చెప్తున్నారు అనేది తీసుకుపోయి చెప్తే ఎవడో ఏదో చెప్తే నాకు మోసుకొచ్చి చెప్తావా అని ఆ గర్వాన్ని ఈరోజు ప్రజలు వాళ్ళకి ఇచ్చిన ఓటు హక్కు ద్వారానే నీ భర్తం పట్టిండు. ఇప్పటికి కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదు. ఏదేదో మాట్లాడుతున్నావు. 10 సంవత్సరాల అవకాశం ఇస్తే ఎక్కడ దోచుకోవాలనో అక్కడికి వెళ్ళి దోచుకున్నావు తప్ప ఏ రోజు కూడా ప్రజల బాగోగుల గురించి ఆలోచించలేదు, మాట్లాడలేదు. ఎవరైనా పోయి అయ్యా ఇది కావాలి అంటే నీ అహంకార ధోరణితోటి వాళ్ళని చీప్గా 3rd క్లాస్ ఫెలోస్ అనడం జరిగింది. ఇవల్ల మర్చిపోలేదు ఎవరు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదండి. మిమ్మల్ని ఏదో వ్యక్తిగతంగా విమర్శిస్తే ఏదో వస్తుందని మేము అనుకోవట్లేదు. మా యొక్క విలువలు మా పార్టీ, మా నాయకులు మాకు నేర్పారు. కాబట్టి మేము ఎక్కడ కూడా ఉందాగా ఉంటున్నాం తప్ప ఎక్కడ కూడా మిమ్మల్ని అగౌరవపరుస్తారేమో.
ప్రజలకి మీరు ఎక్కడైతే నష్టం చేసిందో దాని గురించి మేము ప్రస్తావిస్తున్నాం. దాని అనే వరకు మీకు ఎందుకు అంత ఇది? మీరు తప్పు చేయని వాళ్ళే కదా, మరి తప్పు చేయని వాళ్ళు మీరు మసలు ఉండాలి కానీ అదేంటి ఇదేంటి అట్లా ఇట్లా అని ఎందుకు ఎదుగుతున్నారు? కాబట్టి నా రోజు ఊరుకుంటే ఎవరు ఏంది అనేది అన్ని కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి తాళచెరువు పేరు చెప్పుకొని ఎంత దోచుకున్నావో మీ యొక్క కొత్తగా వచ్చిన స్టూడెంట్ని అడగాలి, నిరంజన్ రెడ్డి గారు. ఆయనే గతంలో మీకు ఇచ్చిన ఈ యొక్క ఏమంటారు దాన్ని రాతపూర్వకంగా మీకు డిసైడ్ చేసిన మీ యొక్క అవినీతిని ఈరోజు వచ్చి చిలక పలుకులు పలుకుతున్నాడు. ఇది పద్ధతి కాదు. ప్రజాక్షేత్రంలో ఎవరైనా తప్పు చేస్తే ప్రజలు తప్పు చేసినా అని వాళ్ళకి అప్పుడే శిక్ష విధిస్తారు. ఆల్రెడీ మీకు విధించారు. మా మేఘారెడ్డి గారిని, మా ఎమ్మెల్యే గారిని ఆయన మీద నమ్మకంతో 1,07,000 ఓట్ల తోటి గెలిపించారు. 25,000 మెజార్టీ పై చిక్కుతో గెలిచిండు. కాబట్టి ఆ యొక్క ఆయనకి ఇచ్చిన మెజార్టీ ఎనర్జీగా భావించి ఈరోజు ప్రజా సమస్యల మీద పోయి స్టేట్లో సీఎం గారితో మాట్లాడుతున్నాడు, మంత్రులతో మాట్లాడుతున్నాడు. వనపర్తికి కావాల్సినటువంటి ప్రణాళికను రూపుదిద్ది తయారు చేసుకొని వాటి మీద ఎలాంటి నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలనే ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాడు. కానీ మీలాగా ఎక్కడ కమిషన్లు వస్తే అక్కడ పోలేదు, ఎక్కడ విధ్వంసం చేస్తే నాకు బాగా వసూళ్ళు వస్తాయనే ధోరణితోనే ఏ రోజు కూడా మా ఎమ్మెల్యే గారు చేస్తలేరు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా మారండి, మారి ప్రజల గురించి ఆలోచించండి ఇప్పుడన్నా. అంతేకాని సలహాలు ఇవ్వండి. మీ సలహాలు అది మంచిగా ఉండాలి కానీ మీ సలహాలు మాకు కూడా అవసరం లేదు. మా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు ఏమైనా ఉంటాయి మేము చూసుకుంటాం. కానీ మీ నాయకులకు మిమ్మల్ని జైలు పంపించాలని ఆతృతతో ఇంకేమి ఎక్కడ అವೆಲ್ಲ ఇవి ఎక్కడ ఏమీ ఇంకా తీయకపోతే ఇంకా పంపకపోతే జైలుకి అంటున్నారు. అది త్వరలోనే ఉంది, పంపిస్తాం. దాని కొరకు వెయిట్ చేయండి, అది త్వరలోనే ఉంది. కాబట్టి మీరు ఏది కూడా ఆవేశపడద్దు, ఆలోచనతోనే మేము చేసుకుంటూ ముందరు పోతామని ఈ యొక్క కార్యక్రమం ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. మరి ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. నిన్న బీఆర్ఎస్ నాయకుడు వారి నాయకుడు అంటే మాజీ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. మా నాయకుడు భూతత్వం ద్వారా వనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడని అన్నారు. మీ నాయకుడు భూతత్వం మీ దగ్గర ఉంచుకుంటే మంచిది. అంతేగాని ఆ పనికిమాలిన భూతత్వం పట్టుకొని మేము చేసే అభివృద్ధిని రంధ్రాన్వేషణ చేయడం మొదలుపెట్టినారు. కాకపోతే ప్రజలకు మేలు జరగాలనే వ్యక్తులైతే ప్రజల ఆశీస్సులతో మీ గొప్ప నాయకుడిని ఓడించిన మా మేఘారెడ్డిపై దూషణలకు లేనిపోని గొప్పలకు మీరు పోకూడదని హితోపం. మేఘారెడ్డి గారు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు అని అంటున్నారు. నిరాధార ఆరోపణలు అయితే ప్రజలు ఎమ్మెల్యేగా ఆయనను ఎందుకు ఎన్నుకుంటారు? మీరు ఎమ్మెల్యే గారిని దూషిస్తున్నారా లేక వనపర్తి నియోజకవర్గ ప్రజలను తప్పుపడుతున్నారా? మీ నాయకుని విశ్వరూపం చూసే ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టినారు. మంచి వ్యక్తిత్వం, మంచితనం, ప్రజల పట్ల అంకితభావం ఉంది కనుకనే ఎమ్మెల్యే గారికి పట్టం కట్టారు. ఇది గ్రహిస్తే మీరు గొప్పవాళ్ళే అవుతారు. మేము ఇచ్చిన హామీలు అంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని కావాలి. ఇది సర్వస్వతంత్రంగా ప్రజాభిష్టం మేరకు పేద ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఇచ్చినటువంటి హామీలు. మీరు చెప్తే తప్ప మాకు గుర్తుకు రావాలి. ఇది కేసీఆర్ స్క్రిప్ట్ కాదు. ఇది మేము స్వతహాగా కాంగ్రెస్ పార్టీ రాసుకున్నటువంటి స్క్రిప్టు. ప్రజల ఆశయాలకు అనుకున్నటువంటి ఇచ్చిన హామీలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల మనసు తెలుసుకున్నాం. ఇది తట్టుకోలేకే కుచ్చు దూరమైందనే బాధ తప్ప మీరు ప్రజలను గౌరవించిన రోజులు ఉన్నాయంటే నమ్మడానికి ప్రజలు ఎవరు కూడా అమాయకులు కాదు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా తాను ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలు మరియు ప్రజా సంక్షేమము, పాలన విధానం అన్నిటినీ సరిచేసుకుంటూ పనులు మొదలు పెడతారు. కానీ మీరు చెప్పే మాటలు ఇల్లు అలకంగానే పండుగ చేసుకోవాలి అన్నట్టుగా ఉంది ఇది. ఎందుకంటే కార్యాచరణ అనేది ఒకటి రూపొందించి దానికి అనుగుణంగా పాలన ఉంటుందనేది ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో మీకు అర్థం కాకపోతే అందుకని ఒక రాజకీయ దురుద్దేశం తప్ప రాజకీయంగా దూషణలు ఆపాదించడం తప్పితే
మీరు ప్రజలకు మంచి చేయాలని ఏ పోషణ లేదు, మీరు చేయరని కాబట్టి మిమ్మల్ని పక్కకు పెట్టినారని మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. ఏమున్నా రాజకీయ లబ్ధి కోసం మాట్లాడండి, పర్వాలేదు. ఎందుకంటే మీకు మాట్లాడితే తప్ప పొద్దు గడవదు, మాకు మాట్లాడితే తప్ప పొద్దు నడవదు అనుకుంటే మాట్లాడండి తప్పితే సరే సద్విమర్శలు చేయండి. అంతేగాని ఏముంది, నిరాధార ఆరోపణ మీరు చేస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగిందని ఇప్పుడు హామీలు నెరవేరుతున్నాయి అంటే ఒక్కొక్కటిగా ఈ గ్యాస్ సిలిండర్ అనుకోండి, తర్వాత జీరో బిల్ అనుకోండి, కరెంటు జీరో బిల్ అనుకోండి, ఉచిత బస్సు అనుకోండి, ఆ రైతు రుణమాఫీ లాంటివి, ఆరోగ్యశ్రీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా పట్టాలు ఎత్తుకుని చూస్తూనే ఉన్నారు. అభివృద్ధి జరుగుతుంది, అది మీకు కనిపిస్తుంది. కేవలం దురుద్దేశంగా మీరు అంటున్నారు తప్పితే మీ మనసులో మీకు కూడా తెలుసు ఇది జరుగుతుంది అనేది. ఇప్పుడు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇప్పుడే కాదు, ఎన్నో ఏళ్ళుగా పేద ప్రజలకు అండగా నిలిచినటువంటి ప్రభుత్వం, పేదల మనసులు గెలుచుకున్నటువంటి ప్రభుత్వం. అది ఎప్పుడైనా పేద ప్రజలకు అండదండలుగా ఉన్న ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని మీరేదో మొన్న ఉట్టి నిన్న కళ్ళు తెచ్చిన పార్టీలకు పోయి మీరు ఇవాళ ఎన్నో ఏళ్ళుగా చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంటే ఒక్కొక్కసారి తెలిసినటువంటి మేము కొంత బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే సరే మేము కూడా 5 ఏళ్ళు ఆ పార్టీలో పనిచేసినాం, మేము చూసినాం పార్టీల పని. కానీ ఎక్కడ జరిగింది, మేము కాంగ్రెస్లో చూసినటువంటి అభివృద్ధి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు కనబడలేదు. ఏ పోషణ కనబడలేదు. అక్కడ మేము ఆ 5 ఏళ్ళు గడిచినటువంటి 5 ఏళ్లలో మా అభిష్టాలు నెరవేరడం అనేది పోయిన ప్రతిసారి మేము దూషణ, మా మీద చీదరింపులు, మమ్మల్ని దూరంగా పంపించడం, ఏమనంటే మా మీద కసురుకోవడం, మమ్మల్ని చూసుకోవడం, ఎన్ని అవమానాలు భరించడం మాకు తెలుసు. కానీ ఇక మనసు చెప్పుకోలేక, బయటకు చెప్పుకోలేక ఈ రకంగా మేము ఈ సోషల్ మీడియా ద్వారా మీ ముందు మా యొక్క ఆలోచనలను, ఆక్రోశాన్ని వెలిగక్కుతున్నాం. మీరు చేసినటువంటి పనులు నిజంగా తన అనుకునే వల్ల కూడా మీరు న్యాయం చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయినని తెలిసే కాబట్టి ప్రజల్లో మీరు విశ్వాసం కోల్పోయారు. కాబట్టి ఇవాళ మీ కుర్చీని వదులుకోవాల్సి వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా పోవాల్సి వచ్చింది. మీరు నిజంగా ప్రజలతో మమేకమై ప్రజాభిష్టం మేరకు మీరు పాలన సాగించినట్లయితే ఇవాళ మీ ప్రభుత్వం ఉండేది. అంటే మీరు ప్రజా వ్యతిరేక పాలన నడిపినారు కాబట్టి ఇవాళ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, ప్రజల్లో మీరు మిమ్మల్ని లేకుండా చేసింది. అది గుర్తెరిగి మీరు విమర్శలు మానుకోండి. చేసేవాళ్ళు ప్రజలు మెచ్చుకున్నారు కాబట్టి ఇవాళ ఎమ్మెల్యే గారిని ఆ స్థాయిలో కూర్చోబెట్టింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి, ఎన్నో రకాలుగా ఎక్కడెక్కడ నుంచో వచ్చి అతి చిన్న వయసులోనే ఆ సీట్ ఎక్కినట్టే ఆయన ఎంతో గొప్పతనం ఉంది, ఎంత పైకి ఆయనలో ప్రజలకు చేయాలన్న ఇది ఎంత సంకల్పం ఉంటుంది. అటువంటి వ్యక్తులను కూడా మార్గదర్శకులుగా తీసుకోండి, విమర్శించడం మానండి, వ్యక్తుల్లో ఉన్న గొప్పతనాన్ని గుర్తించండి. నిజంగా శత్రువుల సైతం మంచి గుణాలు ఎంచగలిగినోడే నిజమైన నాయకుడు అనేది మాత్రం గుర్తుంచుకోవాలని ఈ సోషల్ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. మిత్రులకు నమస్కారం. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మా గౌరవ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారి గురించి మాట్లాడారు. వారు మాట్లాడుతూ పార్టీలు ఈరోజు జరుగుతున్నటువంటి పార్టీలలో ఎమ్మెల్యేలు చేరుతున్నటువంటి దాని గురించి మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు కూడా పార్టీలు మారడం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలికినట్టు ఉంటుంది. గతంలో గెలిచిన తెలుగుదేశం పార్టీకి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరినీ కూడా అప్పటి మీ కేసీఆర్ గారు చేర్చుకున్నాడు. అప్పుడు మన మీ గౌరవ మాజీ మంత్రి గారికి నిరంజన్ రెడ్డి గారికి ఆ నీతి సిద్ధులు అనేది గుర్తుకు రాలేదా? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా గంపగుత్తగా సంతలో పశువులు కొనుక్కొని మీకు గడ్డాలు కలిసినట్టు చేసుకున్నప్పుడు మీకు ఈ విలువలు రాజ్యాంగంలో విలువలు మీకు గుర్తుకు రాలేదా? మీరు చేస్తే నీతి, వేరొకటి చేస్తే అడిగిన. అదేవిధంగా మా గౌరవ మాజీ మంత్రి గారు అదేవిధంగా మీ గౌరవ మాజీ మంత్రి గారు అవినీతి గురించి మీరు మాట్లాడుతున్నారు. మీ మాజీ మంత్రి గారు ఏ విధమైన నిజాయితీ పరుడో వనపర్తి నియోజకవర్గ ప్రజలకే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎంత నిజాయితీ పరుడు అంటే తెలంగాణ రాష్ట్రంలో కవితక తర్వాత మీ నాయకుడు అంత పెద్ద నిజాయితీ పరుడు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కవితకి ఎక్కడుంది? తిహార్ జైల్లో ఉంది. అంత పెద్ద నిజాయితీ పరుడు మీ నాయకుడే. మా ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు మొన్ననే క్లియర్గా ప్రెస్ మీట్లో చెప్పారు. వనపర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ విశ్వేశ్వరి నాయకులు మా మాజీ మంత్రి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని తహదాలాడుతున్నారు. అని మీ కోరిక తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే గారు త్వరలోనే తీరుస్తారని చెప్పి స్పష్టం చేసింది. బీహార్ జైల్లో ఉన్న మీ కవితక్క దగ్గరికి త్వరలోనే మన గౌరవ మాజీ మంత్రి గారిని పంపిస్తామని మన ఎమ్మెల్యే గారు స్పష్టం చేసింది. అయినా
మీకు తొందరపడితే వనపర్తి జిల్లా హెడ్ క్వార్టర్లో కోర్టు పక్కన ఉన్న దేవుడి మాన్యాన్ని అడిగితే తెలుస్తుంది దేవుడికి శటకం పెట్టింది ఎవరని చెప్పి కబ్జాలు అవినీతి గురించి మాట్లాడినప్పుడు. అదేవిధంగా పెబ్బేరులో ఉన్నటువంటి సంతానం అడిగితే ఆ మూగ జీవాలు రోధిస్తూ చెప్తాయి ఈ సంతానం ఎవరు కబ్జా చేశారని చెప్పి. అదేవిధంగా వనపర్తి పట్టణంలో పీర్లగుట్టను అడిగితే ఈ మట్టి మాఫియా ఎవ్వరు అంటే ఆ పీర్లగుట్ట సమయం చెప్తాడు ఎవరని చెప్పి. గతంలో చెప్పిండ్రు ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు పీర్లగుట్టను తోమినోడు ఎవ్వరు బాగుపడలేదు సర్వనాశనం అయిపోతారు శాపాలు పెట్టిండ్రు. ఆ శాప ప్రభావమే మీ మాజీ మంత్రి అయ్యింది. ఈరోజు మీ మాజీ మంత్రి గౌరవంగా ఓటు పాలయ్యిండు. అదేవిధంగా అభివృద్ధి గురించి మాట్లాడుతున్న అభివృద్ధికి మారు పేరు మన ఎమ్మెల్యే మేయారెడ్డి గారు. వారు ఎమ్మెల్యేగా ఎన్నికై స్వల్పకాలమే అయింది, అయినా వారు ఎంతో అభివృద్ధి చేశారు. వనపర్తి నియోజకవర్గానికి ఎడ్యుకేషన్ హక్కు తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వనపర్తి పట్టణంలో చదువుకున్నారు. వనపర్తి పట్టణం అంటే అతనికి విపరీతమైన ప్రేమ అభిమానం, ఎందుకంటే బాల్యం అంతా వనపర్తిలో గడిచింది కాబట్టి. వారితో చర్చించిండ్రు మన ఎమ్మెల్యే గారు. తెలంగాణ రాష్ట్రంలో కొడంగల్ ఇంత అభివృద్ధి చెందితే ఇట్లా నేను అంతకంటే డబ్బులు అభివృద్ధి చేపిస్తానని చెప్పి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారికి హామీ ఇవ్వడం జరిగింది. వనపర్తి పట్టణ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అభివృద్ధి గురించి మీరేం చింతపడకండి, ఎలాంటి నీతి నిజాయితీవంతమైన అభివృద్ధి అవుతుంది, ఇక్కడ వరకు అవినీతి జరగదు, అభివృద్ధి పారదర్శకత ఉంటుందని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు ఊరికే చెప్తున్నారు మీ నాయకులు గత ఎన్నికలలో ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తున్నారు. దాదాపు 25,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేయారెడ్డి గారికి మన ఎమ్మెల్యే ప్రీతమ నాయకుడికి ఇచ్చిండ్రు, దాన్ని కట్టబెట్టిండ్రు. మీకు గతంలోనే ప్రజలు కన్ను కాల్చి పాత పెట్టిండ్రు. మీరు ఇంకా మీ గురించి మాట్లాడి కూడా శుద్ధ వేస్ట్ కాబట్టి మీరు ఈ విధంగా అవాకులు చెవాకులు పెడుతున్నందుకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.